యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భాగం మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. ఈ సందర్భంలో ప్రభువుకి పేతురుకి మధ్య జరిగినటువంటి సన్నివేశం. ప్రభు నీళ్ళ మీద నడుస్తూ మరి ధోనిలో ప్రయాణం చేస్తున్న శిష్యుల దగ్గరికి ప్రభు వస్తున్నాడు. ప్రభు నీళ్ళ మీద నడవటాన్ని బట్టి పేతురు, ప్రభువా నీవేనా అని, నీవే అయితే నేను కూడా నడుచులాగునా నన్ను కూడా అటు రీతికి నడిపించు అని అడిగినప్పుడు, ఆశించినప్పుడు ప్రభు జ్ఞాపకం చేసినటువంటి మాట. మొదటి తలంపు ఏంటంటే, ప్రభు రమ్మనగానే, అంటే ఆయన అనే మాట ఉంది అక్కడ. ఆయన అంటే మన ప్రభు. మన ప్రభు రమ్మనగానే. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనల్ని ఎప్పుడు రమ్మని పిలిచేటువంటి వారు మన ప్రభు మాత్రమే. ప్రభు దినాల్లో మరి బంధువులు కానీ స్నేహితులు కానీ రండి 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 అని పిలిచేవారు. ఈనాడు ఆ పిలుపు లేదు. ఎవరు వస్తే ఎప్పుడు వస్తే మనకేం భారం అయిపోతామో, మనకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అనేటువంటి పరిస్థితిలో ఈనాటి సమాజం ఉన్నది. అంత మాత్రమే కాదు, మరి ఈనాడు మనం ఎవరిని చూసినా కానీ మనల్ని పిలిస్తే ఏమడుగుతారో, ఏమి ఇవ్వాల్సి వస్తుందో, ఏ పరిస్థితి ఉండిద్దో అనేటువంటిది కూడా ఆలోచించేటువంటి మనుషులు కూడా లేకపోలేదు. కానీ మనల్ని ఎప్పుడూ కూడా నా యొద్దకు రండి అని పిలిచేటువంటి వారు మన ప్రభువు మాత్రమే. మనం ఏ పరిస్థితిలో ఉండా, ఆర్థికమైనటువంటి పరిస్థితిలో ఉండా, అనారోగ్యమైనటువంటి సమస్యలో ఉండా, కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉండా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండగానే అవేమీ చూడకుండా మన ప్రభు వాటన్నిటి నుంచి కూడా మనకి విముక్తిని, నెమ్మదిని ఇవ్వటానికి మన ప్రభు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయం ఆయన పిలుపు నీవు వింటే నీవు ఎక్కడికి వెళ్ళినా విడిపించబడకపోవచ్చు. నీ బంధాల్లో, నీకున్నటువంటి సమస్యల్లో, నీకున్నటువంటి ఇబ్బందుల్లో ప్రభు మాత్రమే ఆయన పిలిచి, రమ్మని పిలిచి మన విడిపించేవాడు, మన జీవితానికి విజయాన్ని ఇచ్చేటువంటి వాడు మన ప్రభు మాత్రమే. రెండవ తలంపు, పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు అనే మాట. ప్రభు రమ్మనంగానే పేతురు దోణి దిగి, ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, దోణి అంటే మన జీవితం. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ప్రభు పిలిచినప్పుడు మనకున్నటువంటి పరిస్థితుల నుంచి మనం దిగిపోవాలి. మనకున్నటువంటి బాధ్యతల నుంచి, మనకున్నటువంటి మరి స్థాయి నుంచి మనం దిగాలి. కొందరు వారికున్నటువంటి స్థితుల నుంచి, వారి స్థాయి నుంచి దిగిపోవటానికి ఇష్టపడరు. ఏదేమైనా, ఎలాంటి పరిస్థితి అయినా వారికున్నటువంటి ఆ ప్రొఫెషన్ నుంచి వారు దిగటం అనేటువంటిది అసలు సహించుకోలేరు, తట్టుకోలేరు. ఆ ప్రివిలేజెస్ నుంచి, ఆ స్థాయి నుంచి, ఆ యొక్క ప్రశంస నుంచి బయటికి రావటం అనేటువంటిది కొందరు ఇష్టపడరు. మన జీవితంలో మనం ఎప్పుడైతే మన జీవితం నుంచి, మన యొక్క ఆ గొప్ప ఘనత కలిగినటువంటి స్థితి మన మనస్సులో, మన హృదయాల నుంచి, వాటిలో నుంచి మనం దిగి రావాలి. వాటిని మనం విడిచిపెట్టినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం. అందుకనే ప్రభు చెప్పిన రమ్మని వెంటనే పేతురు దోణి దిగటానికి ఇష్టపడ్డాడు. దిగకపోతే దేవుడే కార్యం చేయడు. దిగటానికి మనసు లేకపోతే దేవుడు చొరవ తీసుకోడు. దిగటానికి ఇష్టపడ్డప్పుడు, దిగటానికి మనం అంగీకరించినప్పుడు
దిగాలి అనేటువంటి మాటకు లక్ష్యం ఉంచినప్పుడు ప్రభు చెప్పినప్పుడు కార్యాలు చూస్తాం. 3వ తలంపు నీళ్ళ మీద నడిచెను. దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని నిత్యం నడిపించగలిగినటువంటి వాడు మన దేవుడు. పెద్దలన్నట్లుగానే ఒక సామెత ఉంది, సముద్రాన్ని ఎదొచ్చంత కానీ సంసారాన్ని ఎదలేరనే మాట జ్ఞాపకం చేస్తారు. కానీ అది ఏదైనా కానీ మన ప్రభు మన పక్షాన కార్యం చేయగలడు. ఒకవేళ ఈ లోకపరంగా మనుషులు లోకానుసారులు అనొచ్చేమో, మాట్లాడొచ్చేమో ఇలాంటి మాటలు, మన ప్రభు మనతో ఉన్నప్పుడు, మన ప్రభు మన జీవిత ధ్వనిలో ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితులైనా ఈదగలుగుతాం, ఎలాంటి స్థితిలోనైనా నడవగలుగుతాం, ఎలాంటివైనా కానీ మనం ఎదుర్కోగలుగుతాం. పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. ఇంతకు మునుపు ఎన్నడూ లేనటువంటి అనుభవం పేతురు జీవితంలో. మన ప్రభువు మన పట్ల అసాధ్యమైనవి కూడా సాధ్యపరిచేవాడు. శ్రమల్లో, నిందల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వాటన్నిటిలో కూడా పేతురు నీళ్ళ మీద నడిచినట్లుగా నన్ను నడిపిస్తాడు. మరి చేరవలసినటువంటి గమ్యాన్ని క్షేమంగా చేరుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వద్దకు వచ్చి మన స్థితి నుంచి, మనకున్నటువంటి ఆ మనసులో ఉన్నటువంటి ఆ ఆధిక్యత నుంచి మనం దిగినప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు నడిపించి గమ్యాన్ని చేరుస్తాడు. విజయాన్ని మన జీవితానికి అంకితం చేస్తాడు. అనేకమైనటువంటి అద్భుతాలు మన జీవితంలో దేవుడు అనుగ్రహించగలడు. అటు రీతిగా ఈ ఉదయం మనందరి జీవితంలో ఈ మాటలో దేవుడు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మిస్సెస్ నిర్మలా మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును, నువ్వు జీవించే సంవత్సరాలు దిక్కుమవుతాయని సెలవిచ్చినట్లుగా దేవుడు మేడం గారికి ఇలాంటి దయాకిరీటం అనుగ్రహిస్తూ నిండు వృద్ధాప్యం వరకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. సకల ఆశీర్వాదములకు కణాభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఏ ఉదయంనైనా ఒక గొప్ప అనుభూతం ద్వారా నా తండ్రి మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. పేతురు జీవితంలో మీరు చేసిన అద్భుతాన్ని ప్రభువా మా జీవితంలో కూడా మీరు అనుగ్రహించగలరు అనేటువంటి రీతిలో మీరు మాకు జ్ఞాపకం చేయటాన్ని బట్టి మీకు వందనాలు. మీరు రమ్మనగానే పేతురు ఏ రీతిగా వచ్చాడో, మీరు దోణి దిగుని నా ఎద్దుకు రమ్మన్నప్పుడు నా ప్రభువా దోణి దిగినట్లుగా నా తండ్రి మా మనసులో, మా హృదయాల్లో ప్రభువా ఇంకా నా తండ్రి ఏవైతే ప్రభువా మాకున్నటువంటి వాటిని బట్టి గర్విస్తున్నామో దేవా, వేటిని బట్టి అయితే మేము ఆ యొక్క స్థితిని బట్టి నాయన మేము దిగలేని వారుగా, ఆ పరిస్థితి నుంచి నా తండ్రి దిగలేనటువంటి స్థితిలో ఉంటుంటే మీరు క్షమించండి. వాటి నుంచి మేము దిగటానికి మాకు మనసును దయచేయండి. నీళ్ళ మీద పేతురు నడిచినట్లుగా ప్రభా మీరు మాతో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులను మేము నడవగలుగుతాం, సాగగలుగుతాం. అటు రీతిగా నడిపించి బలపరచండి. ఈ ఉదయం టీఎల్సీ తినదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి మీరే చుక్కానివై, మీరే నావికుడై వారిని మీరు నడిపించిన తండ్రి వారు చేరవలసిన గమ్యాలు క్షేమంగా చేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. ఎదురయ్యేటువంటి అయా అలలను, ఎదురయ్యేటువంటి పెను తుఫాను ప్రభా ఎదుర్కోగలిగినటువంటి శక్తిని వారికి దయచేస్తూ బలపరచండి. ఆర్థికంగా అయ్యా మరి ఆరోగ్యపరంగా మీ కార్యాలు జరిగించండి. ఇది జన్మదినం జరుపుకున్నటువంటి నాయన మరి నిర్మలా మేడం గారిని బట్టి ప్రత్యేక మీకు వందనాలు. మీ దాసులకు ఇచ్చిన దయాక్రీటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారికి పూర్ణ ఆరోగ్యాన్ని, పూర్ణ ఆయుష్ను, పూర్ణ బలమును దయచేయండి. వారి వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని మీరు దీవించి మీ కృప వర్ధిల్లింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.